రైట్ రైట్ నేను మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నాయక్ గారు. విజయ్ గారు, నర విజయ్ గారు, మీకు క్లియర్గా ఉందని ఆడియో? ఓకే ఓకే క్లియర్. విజయ్ గారు ఏం చెప్తారు? ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి ఏఐసిసి ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ బీజేపీ మీద ఏం చెప్తారు? హాస్యాస్పదంగానే ఉన్నాయండి. ఇందాక బీజేపీ వాళ్ళు అన్నట్టు కూడా అది ఒక హాస్యాస్పదంగానే ఉన్నది. నాకు అనిపిస్తున్న అంటే అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్, తెలంగాణలో కాంగ్రెస్ కి అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకో పార్టీని అడుగు పెట్టనీయము అని ఒక ఉత్తర కుమార ప్రజ్ఞలు పలికినట్టే కనిపిస్తున్నది అక్కడ. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నడుస్తున్నట్టు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినాము, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో రాహుల్ గాంధీ కూడా సగం అబద్ధాలే ఆడినాడు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళది మొత్తం అడుగుపోతుంది. దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ కుచించుకపోవడానికి కారణం రాహుల్ గాంధీకి ఏ రకంగా అయిపోయింది, కులగణనకు సంబంధించి అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అయిపోతున్నట్టే మాట్లాడింది ఈ రోజు తెలంగాణలో. అసలు బిల్లే గవర్నర్ ఆమోదించలేదు, ఇక్కడ అడిగిపోయి ధర్నా చేశారు, అయిపోయినట్టు రాహుల్ గాంధీ చెప్పే ప్రతి మాట మనం దూరం నుంచి ప్రతి అంశం, ఇంకే అంశం మాట్లాడినా అబద్ధాలు అన్నట్టే. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అంశాలు ప్రతిదీ అబద్ధాల కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తెలిసిన వాళ్ళు దాదాపు అదే ఉంటది. ఇక మామూలు ప్రజలకు ఏంటంటే తెలంగాణలో అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు చెప్పినారు, కానీ అది వాస్తవం లేదు కదా. మిగతా అంశాలు కూడా అట్లాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇట్లు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి, అక్కడ ఇప్పటికే హైకమాండ్ కు దూరం పెరిగింది, దగ్గర అవడానికి చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక క్యాచీ పాయింట్ గా నేను అడుగు పెట్టనిస్తలేము, బీజేపీని ఇక్కడ అడుగు పెట్టనియమము అనేది ఒక క్యాచీ పాయింట్ కోసం చెప్పినట్టు, హెడ్ లైన్ కోసం చెప్పినట్టు, సోషల్ మీడియా కోసం మాట్లాడి అక్కడి పోయి కూడా అదే ఆ రకమైనటువంటి వాతావరణం రాజు తప్ప ఒక కమిట్మెంట్ గా ఇక్కడ పాలన జరగట్లేదు. పాలనకు సంబంధించినటువంటి అంశంలో మీకు ఎందుకు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడితేనే తెలిసిపోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థలు జనరల్ గా అధికార పార్టీ ఉన్న చోట అధికార పార్టీకే మెజార్టీలు వస్తే దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటి, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు, తెలిసిపోదు. అందుకే పెట్టలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. ఏ రిజర్వేషన్ ప్రకారం పెడతారు? అడుగు పెట్టని ఒక పార్టీని అడుగు పెట్టనివ్వము అంటే మీరు అంతకంటే ఎక్కువ డెవలప్ చేసి చూపించాలి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఒక పార్టీని అడుగు పెట్టనీయను అంటారు. ఇంకొక బీజేపీ వాళ్ళు అడుగు పెడతా అంటున్నప్పుడు రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కూడా జాతీయ పార్టీ అడుగు పెట్టాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి కూడా వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలి? ఇంకా డెవలప్మెంట్ చేయాలి. మొన్న ఆంధ్రప్రదేశ్ కి అన్ని ఇస్తుంటారు, మొత్తం నీటి విషయాన్నే అర్థమైపోయింది. కేంద్రంలో ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తారో ఎంపీ సీట్లతోటి వాళ్ళకే రాజ్యం నడుస్తుంది. బీహార్ కు నడుస్తుంది, హైదరాబాద్ కు నడుస్తుంది. ఇప్పుడు నాగార్జున సార్ సిఆర్పిఎఫ్ మొత్తం అప్పగించేసారు. వాళ్ళు అది నిజంగా అడుగు పెట్టాలంటే, బీజేపీ అడుగు పెట్టాలంటే ఇట్లాంటి పనులన్నీ చేయాలి తెలంగాణ. రైట్ ఓకే విజయ్ గారు. రామచంద్ర నాయక్ గారు దయచేసి మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, కుదిరితే కాసేపు మీ వెర్షన్ చెప్పేంత వరకు కూడా కొంత కారు డ్రైవింగ్ ఆపి మాట్లాడగలరా? ఓకే తప్పకుండా అండి.